పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. నేనిక బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఈ యొక్క వాక్యాన్ని బట్టి కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. అయితే గడిచిన దినాల్లో వింటూ ఉన్న ప్రమాదకరమైన ప్రార్థనలు. ఏం ప్రార్థనలు? ప్రమాదకరమైన ప్రార్థనలు గురించి వింటూ ఉన్నాం. అంటే ప్రమాదము కలిగించే ప్రార్థన. అంటే మన ప్రార్థన గొప్ప ప్రార్థనలు, మంచి ప్రార్థనలు, జవాబు వచ్చే ప్రార్థనలు. కానీ మనం తెలిసే తెలియక ఈ లోకంలో కొన్ని ప్రార్థనలు చేస్తున్నాం. అవి మంచి తీసుకురాకపోగా చెడునే మన జీవితాల్లోకి తీసుకొస్తున్న ప్రార్థనలు కొన్నిటి విన్నాం. గడిచిన దినాల్లో కొన్ని విన్నాం. ఈ రోజున మనం చూస్తుంది అలాంటి ప్రార్థన. అంటే ప్రార్థన ప్రమాదకరమైంది. అంటే ప్రార్థన ఎందుకు ప్రమాదకరం అవుతుంది? భయంకరమైన ప్రార్థన లేకపోతే ప్రమాదకరమైన ప్రార్థన అంటారు. అంటే ఎందుకు ప్రార్థన ప్రమాదకరమైంది? ప్రార్థన అంటే ప్రమాదకరమైనది కాదండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడేది. కానీ కొన్ని ప్రమాదకరమైన ప్రార్థనలు కూడా ఈ లోకంలో మనకి ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్న వచనంలో యోనా గారు ప్రార్థన చేశారు. యోనా గారు ఒక ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన అంటే నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు అని దేవునికి మొరపెడతా ఉన్నాడు. దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. నేను బ్రతుకుట కంటే చచ్చుట, నేను చస్తాను ప్రభు అంటున్నాడు. ఇదైనా మంచి ప్రార్థన అనుకున్నారా మీరేమన్నా? పోనీ అంత నొప్పి వచ్చిందా? అంత కష్టం వచ్చిందా? యోనా ఏమికొచ్చిందా నా ప్రార్థన చేస్తున్నాడు? యోనాకి ఏ ఇబ్బంది వచ్చిందో నా ప్రార్థన చేస్తున్నాడు. చాలా మంది చాలాసార్లు వారి జీవితాల్లో ఇలాంటి ప్రార్థన చేస్తుంటారు. ప్రభా నేను బతకలేను, నన్ను చంపే. ప్రభా నేను భరించలేను, నన్ను చంపే. పోనీ యోనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే కష్టాల భారం నెత్తి మీద పడిపోయి, కుటుంబ భారం భరించలేక, అప్పుల బాధ భరించలేక, కుటుంబ సమస్యలు భరించలేక, ఇదిగో ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను బతకలేని చచ్చిపోతానని ఏంటి ఆయన గమనించండి. ఏముందానికి? ఆయన అంట దేవుడు చెప్పినట్టు పంపాడు. దేవుడు ఆయన నిల్వ పట్టణానికి పంపితే నిల్వ పట్టణానికి వచ్చి ఏం చెప్పాడు? అక్కడ మీరందరూ చచ్చిపోబోతున్నారు, దేవుని ఉగ్రత రాబోతుందంటే వాళ్ళందరూ ఏం చేశారు? మారిపోయి ప్రార్థన చేయడం మొదలెట్టారు. ఆ ప్రార్థన దేవుడు విని వారిని కనికరించి యోనాతో అన్నాడు, అయ్యా మరి వారు అయితే ప్రార్థన చేశారు, మారిపోయారు కాబట్టి నేను వారిని చంపను అన్నాడు. ఏమన్నాడు? నేను వారిని, ఈయన అంటే నువ్వు చంపాల్సిందే, నువ్వు చంపాల్సిందే, నేను చూస్తాను, నువ్వు నా కల్లారా నువ్వు చంప అంటాడు. ఆయన అంటాడు 1,20,000 మంది ఉన్నారు, నేను ఎలా చంపుతానయ్యా? 1,20,000 మంది ఉన్నారు, వాళ్ళు నేను ఎలా చంపుతానంటే నువ్వు చంపాల్సిందే, నేను చూస్తాను అన్నాడు. దేవుడు చంపలేదండి. చంపపోయినప్పుడు చేసే ప్రార్థన, పోనే దేవా నేను ఈ ప్రాంతానికి వచ్చాను, వీళ్ళందరినీ మార్చుకున్నావు, వీళ్ళందరూ బాగుపడ్డారు అని ప్రార్థన చేయట్లా. ఏమని చేస్తున్నాడు? నేను బ్రతుకుడు కంటే చచ్చుట. నీకు ఏం నొప్పి అయింది యోనా? నీకు ఏం నొప్పి ఉంది యోనా? యోనాకైనా నొప్పి ఉందా? యోనాకైనా బాధ ఉందా? యోనాకి ఏం జరిగింది? ఆయన దేవుని కార్యం జరిగింది అక్కడ. అది చూసి దేవా నువ్వు కార్యం చేసేవాడిని పోయి ఏమన్నాడైనా? నేను చచ్చిపోవాలయ్యా. చాలా మంది ప్రార్థనలు అసలు జరిగేది ఒకటి, జరిగించేది ఒకటి, జరిగేది ఒకటి మన చుట్టూ అయితే ప్రభా నేను చచ్చిపోతే. ప్రార్థన దిక్కుమాలిన ప్రార్థన. ఇది మంచి చేసుకొచ్చే ప్రార్థన కాదు. ఇదైనా మంచి చేకూరేదా ఎవరికన్నా? యోనాకైనా, యోనా పట్ల జనాలకైనా ఏదైనా మంచి చేకూరుస్తుంది ఈ ప్రార్థన? చెడుని తీసుకొస్తుంది ఈ ప్రార్థన. ఏంటి? మరణాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఒకడు బాగుపడితే చూడలేక ఏడ్చే ప్రార్థన. వాళ్ళు బాగుపడ్డారండి, వాళ్ళు బాగుపడ్డారు, మార్చుకుని బాగుపడ్డారు. అది చూసి సంతోషించాల్సిన కాదు. ఏం చేస్తున్నాడు? నేను చచ్చిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు ఎలాగ నాశనం కాబట్టి నేనన్నా చచ్చిపోవాలి. దేవుడు హల్లెలూయా, దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. అది సరేరా చత్త అన్న సావు అనలేదు దేవుడు. కానీ ఇవి ప్రమాదకర, అంటే తెలిసి తెలియక చేసే ప్రార్థనలు, తెలిసి తెలియక మన జీవితంలో చేసే కొన్ని ప్రార్థనలు చాలా ప్రమాదకరమైనవని మనం గడిచిన విన్నాం. ఒకసారి క్లుప్తంగా చూసుకుని మనం ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ చెప్పనేది సర్దుకుపోయే ప్రార్థన. ప్రమాదకరమైన ప్రార్థనలో మొదటిది మనం విన్నాం, సర్దుకుపోవడం అంటే ఉన్నదాంతో సరిపెట్టేసుకుంటాను ఆయన. దేవుడు నీ జీవితంలో ఇద్దామనుకున్నది ఒకటి, కానీ మనం ఏం చేస్తాం? దీంతో సరిపెట్టేసుకుంటాం. ఇది సరిపెట్టేసుకుంటాం అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సర్దుకుపోయే ప్రార్థన చేస్తున్నావు అంటే దేవా నీ చేత కాదు, నీ వల్ల అవ్వదు, ఇది నాకు చాలు అని నువ్వు చెప్తున్నావు. సర్దుకుపోయే ప్రార్థన ఇప్పటికీ మన జీవితంలో మనం చేయకూడదు. దేవుడు ఏమి ఇస్తాడో ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూడాలండి. దేవా నీ వల్ల అవుతే నువ్వు చెయ్యి, నీ వల్ల అవుతుంది,
నువ్వు చేస్తావు, నువ్వు కార్యాన్ని జరిగిస్తావు. నువ్వు చెయ్యని ప్రార్థన చేయి. అంతేగాని ప్రభా ఇది చాలులే. అబ్రహం చేస్తాడు అలాగా. ప్రభా ఇస్సాక ఏమో నువ్వు విత్తవలో తెలియదు కానీ ఇస్మాయిల్తో సరిపెట్టుకుంటా, ఇస్మాయిల్ నాకు చాలు. దేవుడు అంటాడు ఇస్సాకు నీకు ఇస్తా. లేదు అంటే దాని అర్థం ఏంటంటే నీ వల్ల అవుతుందో అవుదో. సర్దుకుపోయే ప్రార్థన చాలా ప్రమాదకరం. సర్దుకుపోయే ప్రార్థన నీకు వచ్చేదాన్ని నువ్వు ఆపేసుకుంటావు. దేవుడికి ఇద్దామనుకున్నది నీ జీవితంలో కలగజేస్తామనుకున్న దానివల్ల నువ్వు సర్దుకుపోయే ప్రార్థన చేస్తే నీకు దేవుడు ఏమిస్తాడు? హల్లెలూయా. సర్దుకుపోయే ప్రార్థన చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే నువ్వు పొందుకోవాల్సింది నువ్వు పొందుకోవు, ఉన్నదాన్ని తెచ్చుకుని ఇదే సరిపోద్ది అనుకుంటే ఇది సరిపోక ఏడుస్తావు. ఇది సరిపోక మనం ఏం చేస్తాం? ఏడ్చప్పుడు ప్రభువా అంటే దేవుడు. కాబట్టి సర్దుకుపోయే ప్రార్థన చాలా ప్రమాదకరం. దేవుడు అప్పుడు సర్దుకుపోతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? లేక కాదు, దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చాలా మంది సర్దుకుపోతారు. సర్దుకుపోయే ప్రార్థన వద్దండి, దేవుడు ఇచ్చే ప్రార్థనే మనకు కావాలి. దేవాన్ని చిత్తం, దేవాన్ని చిత్తం, దేవాన్ని చిత్తం. నువ్వు జరిగించు, ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవి, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి, అదే సంతోషం. హల్లెలూయా. రెండవ ప్రార్థన మనం విన్నాం గడిచిన దినాల్లో, దేవుని చిత్తం కానీ ప్రార్థన. అంటే దేవుడు నీ జీవితంలో అది ఇవ్వాలనుకోలేదు, దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటలేదు, కానీ నీకేంటంటే అది కావాలి. పిల్లడికి కావాలో వద్దా? వాడికి అన్నీ కావాలి, కానీ తల్లి ఏది ఇస్తుంది? వాడికి ఏం కావాలో అదే. తండ్రి ఏది ఇస్తాడు? వాడికి ఏది కావాలో అదే. వాడికి అన్నీ కావాలి, కానీ వాడికి సరిపోయేది ఏదో తండ్రి ఇస్తాడు. ఇప్పుడు మనమే ఉన్నామండి ఏంటి, రోడ్డు మీదకి వెళ్ళాం, ఒక షర్ట్ నచ్చేసింది, నాకు ఒక షర్ట్ నచ్చింది. ఇప్పుడు అది నాకు కావాలనిపిస్తుంది, మెరుస్తుంటుంది, భలే ఉంది. ఆ షర్ట్ ఏం కావాలి నాకు ఇప్పుడు? అది నీ సైజే కానప్పుడు నువ్వేం చేసుకుంటావు? ఆ షాప్ వాడు ఏమంటాడు, నువ్వు వెళ్తే నాకు షర్ట్ ఇవ్వండి అంటే, ఒరే నీ సైజు కాదు అంటే. సైజు కాకపోయినా సరే నాకు ఇచ్చేయి. ఏం కాకపోయినా? సైజు కాకపోయినా సరే నాకు ఇచ్చేయి, ఇది నాకు ఇష్టమైంది అంటే ఏం చేసుకుంటావు? తర్వాత తెచ్చుకుని ఏం చేయలేదు, దాంట్లో దాచుకుని అబ్బా షర్ట్ బాగుందని తీసి చూసుకుని మళ్ళీ పెట్టుకోవడం. దేవుని చిత్తం, నీకేది సరిపోతే అదే ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. నీ జీవితానికి ఏది కావాలో అది దేవుడు ఇస్తానికి సిద్ధంగా ఉంటాడు. కానీ దేవుని చిత్తం కానీ ప్రార్థన చేస్తుంటాం. దేవుని చిత్తం కానీ ప్రార్థనలు హల్లెలూయా చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే ఆయన దేవుని చిత్తం కానీ చేశాడు లోతు. దేవుని చిత్తం కానీ ప్రార్థన, లోతును దేవుడు పర్వతాల్లోకి వెళ్ళి కొండల్లోకి వెళ్ళంటే ఈయనంటాడు నేను అక్కడికి వెళ్ళలేను, ఈ ఊర్లోకి వెళ్తా. ఇప్పుడు మరిలా ఆ ఊర్లో బతకలేక మళ్ళీ కొండల్లోకి వెళ్ళి భయంకర పాపానికి కారకుడు అయ్యాడు, ఆయన చేయలేదు. కానీ తర్వాత అవసరం లేని ప్రార్థన. ఏం ప్రార్థన? అవసరం లేని ప్రార్థన. అవసరం లేని ప్రార్థన కూడా ఉంటుందా అంటే ఉంటుంది. తెలిసి తెలియక మనం అవసరం లేని ప్రార్థనలు ఎన్నో చేస్తాం. ఏం ప్రార్థనలు ఇవి? అవి నీ జీవితానికి అవసరం లేదు, కానీ అదే నేను ఎందా చెప్పాను కదా, నాకు సరిపోయిన సైజు షర్ట్ నేను తెచ్చుకున్నాను, నాకు ఏం చేసుకోలేదు, నాకు కావాలని తెచ్చుకున్నాను. ఏమవుతుంది? అవసరం లేదు. కానీ అది పొందుకోవడం కోసం ఈ ప్రపంచంలో చాలా మంది అవసరం లేని వాటి కోసమే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు, అవసరం ఉన్నదాని కొరకు కాదు. అవసరం లేని వాటి కొరకు ప్రయాసపడుతున్నారు, అవసరం లేని వాటి కొరకు గంతులేస్తున్నారు, అవసరం లేని వాటి కొరకు ఎన్నో చేసి జీవితంలోకి తెచ్చుకుని ఇది అవసరం పడతలేదు అనుకుంటారు. హల్లెలూయా. కొన్ని ఇవి చాలా ప్రమాదకరము. ఎందుకంటే హిజ్కియా అక్కడ చచ్చిపోవాల్సిన వాడు, కానీ అవసరం లేదు, అంటే బతకడం కొరకు అవసరం లేదు, కానీ ప్రార్థన చేశాడు. ఈయన అయ్యా నేను ఇంకా బతకాలన్నాడు. ఎలా బతికాడు? ఈయన చేసిన తప్పుల వల్ల మొత్తం వాళ్ళందరూ ఇశ్రాయేలు జనాంగము, ఈయన పిల్లలు, వీళ్ళ సంతానం అంతా కూడా చెరలోకి వెళ్ళిపోయారు. ఎందుకు? కారణం ఏంటి? ఎవరు చేసిన ప్రార్థన? హిజ్కియా గారు చేసిన అవసరం. కొన్ని మన జీవితాల్లో కొన్ని అవసరం ఉండవండి, అవసరం లేని ప్రార్థన. అవసరం లేని ప్రార్థన అంటే మన పోయిన వారం చెప్పారు. ఏంటో ప్రార్థన అంటే చాలా సింపుల్గా చెప్పాలి. నీ ఒక్కడికి అవసరం, అది నీ ఒక్కడికి అవసరం అని చేసేస్తావు. నీ అవసరం తీర్చుకోవడానికి చేస్తావు. ఏంటి? ప్రభువా నేను వెళ్ళేసరికి ట్రైన్ ఆగాలి. నువ్వు వెళ్ళేసరికి ఏం ఆగాలి? నువ్వు లేటుగా బయలుదేరి ట్రైన్ ఆగాలి. ఇది నీకు అవసరం. ఇది నీకు అవసరమా కదా? అది నాకు అవసరం. అవసరం కాబట్టి ఏమైపోవాలి? ఏమవ్వాలి? ఆగిపోవాలి. నీ అవసరం కాబట్టి ఏమైపోవాలి? అది ఆగిపోవాలి. నీ అవసరం కాబట్టి దేవుడు ఆపాడు అనుకుందాం. నువ్వు గంట లేట్ వెళ్ళావు కాబట్టి గంట సేపు ట్రైన్ ఆగింది. ఏమైంది? గంట సేపు వెనకాల వచ్చే ట్రైన్కి సిగ్నల్ లేదనుకో, వచ్చి గుద్దేస్తుంది, అందుకు చచ్చిపోతుంది. ఇప్పుడు ఇది అవసరమా? అవసరం లేని ప్రార్థన, కానీ నీకైతే అవసరం. కాబట్టి ఈ లోకంలో ఏది ఎలా జరిగేదాన్ని అలా జరగనివ్వాలి, కానీ అది నీకు అవసరమని దాన్ని మార్చడం కొరకు ఈ రోజు ప్రార్థన
ఇది క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఈ ప్రార్థన అవసరం. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలియదు. నీకు అవసరం కాబట్టి నీకు కావాల్సింది కోరుకుంటావు, కానీ అది నీకు అవసరమే, కానీ అవతరుడు చాలా పెను ప్రమాదాలు తీసుకొస్తా ప్రార్థన. జాగ్రత్త. హల్లెలూయా. నిజంగా నీకు అవసరమైంది, కానీ అది చాలా మందికి పెను ప్రమాదాన్ని. నీకు చల్లగా ఉంది, ప్రభువా వాన కురిస్తే బాగుండు, వాన కురిస్తే బాగుండు, వాన కురుతుంది బాగానే ఉంటుంది, నీకు సంతోషం. నువ్వు పంట వేసి ప్రభువా వాన కురవాలంటే అది నీ అవసరం. సరదాగా తిరుగుతూ చల్లగా లేస్తుంది, వాన పడితే బాగుండు, బజ్జీలు మిర్చి బజ్జీలు వేసి తిందాం. అదేంటది? అది ఎక్కడో ఎవడో పంట వేసుకుంటాడు, ఆ వర్షానికి మొత్తం కొట్టుకుపోతుంది. ఎవడో మార్కెట్లో షాప్ పెట్టుకుంటాడు, సప్పమని కొట్టు మొత్తం పోతాయి, ఆ రోజు గిరాకు ఉండదు. ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయి. హల్లెలూయా. నీకు నిజంగా నీ జీవితంలో అయితే కంపల్సరీ అయితే ఖచ్చితంగా ప్రార్థన చేయి, కానీ అనవసరమైన ప్రార్థనలు వద్దు. అలాగే ఇంకో ప్రార్థన విన్నాం గడిచిన దినాల్లో, పేరు కోసం చేసే ప్రార్థన. పేరు కోసం ఈరోజు ప్రార్థన చేయదు. పేరు వస్తుంది, గొప్పలు వస్తాయి. నేను ఎంత ప్రార్థన చేస్తే నాకు పేరు వస్తుంది, ఎంత ప్రార్థన చేస్తే నాకు గొప్ప వస్తుంది అని మాత్రం ప్రార్థన చేయద్దండి. సరే, ఈ రోజున విందాం సంఖ్యాకాండము 22వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిల్చెను. అతడు తన గాడిదనెక్కి పోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన బిలాము జీవితంలో జరిగిన సంఘటన. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ జరిగే సంఘటన మనం క్లారిటీగా తెలుసుకుంటే, బాలాక్ అనే రాజు ఉన్నాడు మోయాబు దేశాన్ని. బాలాక్ అనే రాజు, ఆయనకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్క దేశంలోంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడున్న దేశాన్ని ఓడించి వెళ్తున్నారని విషయం తెలిసి, ఎలా వెళ్తున్నారు వీళ్ళంటే వారికి యుద్ధం తెలీదు, ఏమీ తెలియదు, కానీ విజయం వస్తుంది. ఎలా అన్నప్పుడు ఎలా తెలిసింది వాళ్ళ దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు అనే విషయం తెలిసి, ఇప్పుడు నేను వీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి కత్తులు కటారులు వేసుకెళ్తే నేను గెలవను. ఇప్పుడు నేను వాళ్ళు ఎంత ఎరుకోకూడని కోల్చుకొట్టారు. ఎన్నో విషయాలు విన్నాడు ఈ బాలాక్ అనే మహారాజు, ఎన్నో విషయాలు విన్నాడు. ఇప్పుడు నేను వాళ్ళ మీద కత్తులు వేసుకెళ్ళినా కటారులు వేసుకెళ్ళిన విజయం నాది కాదు, ఎందుకంటే వాళ్ళ దేవుడు వారికి విజయాన్ని ఇస్తున్నాడు కనుక. కాబట్టి నేను ఎలా గెలవాలి, ఎలా ఆలోచిస్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన చెప్పాడు, అయ్యా మన దేశంలో ఒకడు ఉన్నాడు, ఆయన పేరు బిలాము. హల్లెలూయా. మన దేశంలో ఒకడు ఉన్నాడు, ఆయన పేరు బిలాము. అయితే ఆయన ఎలాంటోడో తెలుసా? ఆయన ఎవరి గురించి అయితే నువ్వు నాశనం అవుతావు అంటే వాడు నాశనం అయిపోతాడు, నువ్వు ఆశీర్వదించబడతావు అంటే ఆశీర్వదించబడిపోతావు. గొప్ప ఆశీర్వాదం ఉందయ్యా ఆయనకి అన్నారు. నిజంగా బిలాము దగ్గర ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, ఆయన ఎవరినన్నా ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. ఎవరన్నా నువ్వు శాపగ్రస్తుడు అంటే శాపం వచ్చేస్తావు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు బాగుపడతావు. అలాంటి గొప్ప వ్యక్తి బిలాము ఉన్నాడు. రాజుకు తెలియగానే రాజు వెంటనే ఒక నిర్ణయం తీసుకుని, బంగార వజ్ర వైడూర్య కానుక మనమాణిక్యములు ధనము వస్త్రాలు అన్ని కలిపి బండెల నిండా నింపి ఆయన దగ్గరికి పంపించాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆ రాజు మంత్రులు అందరూ వచ్చి, రాజురాళ్ళు మంత్రులు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి, అయ్యా బిలాము బయటికి రా అంటే బయటకు వచ్చి ఏం కనబడుతున్నాయి ఈయనకి? బంగారం వజ్ర వైడూర్య ఇవన్నీ వస్త్రాలు. ఏంటిది ఇదంతా ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నువ్వు మాకు పని చేసి పెట్టాలి, ఈ రాజుగారు కానుక. ఏంటో తెలుసా పని? ఇశ్రాయేలు ప్రజలు ఈ దేశంలోంచి రాబోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఈ దేశంలోకి రాబోతూ ఉన్నారు. వారిని మేము యుద్ధం చేసి గెలవలేవు, కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు వారిని ఎత్తైన కొండపైకి ఎక్కి 2 చేతులు చాపి వారిని శపించాలి నువ్వు అన్నాడు. ఏ ప్రజల్ని? ఇశ్రాయేలా? ఈయన నమ్మేది ఇశ్రాయేలు దేవుడినే. ఈ మాట వినంగానే ఏం చేయాలి ఈయన? నేను ఇశ్రాయేలు దేవుడిని నమ్ముతా, అలాంటి వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలు నేను ఎలా శపిస్తాను అన్నాడా? వాళ్ళు నా ప్రజలు అంటున్నాడా? ఏమన్నాడో తెలుసా? నేను ప్రార్థన చేసి అడిగి చెప్తా. ఏం చెప్తారంట? ప్రార్థన చేసి అడిగి చెప్తా. మీరు రాత్రి అంతా ఇక్కడే ఉండండి అని గుడారాలు వేసి ఉంచాడు. తెల్లారి ప్రార్థన చేశాడు దేవుడికి ప్రార్థన చేస్తాను. కానీ దేవుడు అన్నాడు, వీరెవరు? ఇక్కడున్నోళ్ళు ఎవరంటే, ప్రభువా ఇలా వచ్చారంటే నా ప్రజలు నేనే చపిస్తానా, పొమ్మనాలని అన్నాడు. ఏమన్నాడు దేవుడు? పొండే. సరే ఈయన వచ్చేసి బయటకు వచ్చి పొండి అన్నాడు. పొన్న తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచించుకుని ఇంకొంచెం ఎక్కువ పట్టుకొచ్చారు, ఎక్కువ మూటలు పట్టుకొచ్చారండి. ఎక్కువ మూటలు పట్టుకొచ్చి ఇప్పుడు చూపిస్తూ ఉంటే ఇంకొంచెం మనసు కలిగి అన్నాడు,
అయ్యలారు మీరు ఇక్కడే ఉండండి, ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాడు, వద్దు వద్దు అన్నాడండి. ప్రార్థన చేస్తుంటే వద్దు పో అన్నాడు. మరలా వచ్చినప్పుడు ఆ ధనాన్ని చూసి, మూటలు చూసి మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ అడుగుతాను దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా, ఇది దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన. ఎవరికి? దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన. ఎంత ప్రమాదకరమో! దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే దేవుడు వద్దంటే దేవుని ప్రజల నాశనం కొరకే ప్రార్థన చేస్తున్నాడు ఈయన. ప్రభువా, నేను వెళ్తాను, దేవుని ప్రజలు, నీ ప్రజలు నాశనం అవ్వాలని కోరుతాను. దేవుడు అంటాడు వద్దు, వారు నా ప్రజలు. లేదు లేదు, నేను వెళ్తా. మళ్ళీ ఎందుకు వచ్చారయ్యా వీళ్ళు, ఎందుకున్నారయ్యా వీళ్ళు అంటే, ప్రభువా నువ్వేమన్నా చెప్తావా? దేవుడు చెప్పాడు ఆల్రెడీ. మన జీవితాల్లో నువ్వు ఒకసారి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇవ్వట్లేదంటే ఇవ్వట్లేదంతే. దాన్ని అడిగి పొందుకోవాలని మాత్రం దేవుని చిత్తం, అంటే దేవుని చిత్తం కూడా కాదు, దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన. ఈ ప్రార్థన దేవునికి వ్యతిరేకం. ఏంటంటే దేవుని ప్రజలే నాశనం అయిపోవాలని, దేవుని ప్రజలే నాశనం అయిపోవాలని చేసే ప్రార్థన ఇది. దేవుడు అన్నాడు, సరే నీ ఇష్టం పో అన్నాడు. ఈయన ఇప్పుడు ఏం చేయడానికి వెళ్తున్నాడంటే దేవుని ప్రజలను శపించడానికి. ఎవరిని శపించడానికి? దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళాడు ఈయన. వెళ్ళి 2 కొండ మీదకి ఎక్కాడండి, 2 చేతులు చెప్పి, ఇదిగో ఈ ప్రజలు నాశనం అంటలేదు, ఇంకా దీవెత్తున్నాడు, ఆశీర్వదిస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ యుద్ధం గెలుస్తారు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అంతా సమృద్ధి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అంతా బాగుంటుందని దీవించేస్తున్నాడు. హల్లెలూయా. శపించబోయి ఏం చేస్తున్నాడు? వాళ్ళని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళకి అర్థం కావట్లా. అయిపోయింది. మరలా ఇక్కడ పని అవ్వలేదు, ఇంకో కొండ మీద తీసుకెళ్ళండి, అక్కడ కూడా నేను ఏం చేస్తాను, శపిస్తాను. ఇంకో కొండ మీద తీసుకెళ్ళి కొండ మీద నుంచి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నాశనం అనబోయి దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తుంటే రాజు దగ్గర ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చింది. అక్కడి నుంచి అక్కడ పారిపోయాడు. పారిపోయి వెళ్ళిపోతూ ఉండగా ఆయన ఎక్కిన గాడిద మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? గాడిద మాట్లాడుతుంది. ఆ గాడిద వెళ్ళట్లేదని తెక్కూడెత్తున్నాడండి. ఆ గాడిద పరిగెట్టలేదని తెక్కూడెత్తుంటే గాడిద మాట్లాడుతుంది. ఏమంటే, ఏయ్ నన్ను ఎందుకు కొడుతున్నావు? నీ మాటలు ఆల్రెడీ నేను వెళ్తున్నాను. దేవుడి మాటలు నువ్వు వెళ్తున్నావా? దాని అర్థం అదే. నీ మాటలు నేను వెళ్తున్నా, ఇంకా కొడుతున్నావు. దేవుడి మాట నేను వింటున్నాడా? దేవుడి మాట విన్నాడండి ఆయన? దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రజలను చంపేయాలని ప్రార్థన చేస్తున్నాడు. వ్యతిరేకమైన ప్రార్థన ఎంత భయంకరమైందంటే, ఆ తర్వాత రోజుల్లో, తర్వాత కాలంలో ఈయన వెళ్ళిపోయి ఉన్నప్పుడు ఆయన చంపేశారంట, ముక్కలుగా నరికారంట. అప్పుడు రాయబడ్డది, సోదెగాడైన బిలాము ఖడ్గము చేత చంపబడింది. ఎవరంట? సోదెగాడైన. ఇంతకుముందు ఆయన ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? ఆశీర్వాదానికి కర్త అని పిలిచి. దేవుడికి తప్ప ఇంకెవరికి లేదు అంత గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో. దేవుడికి తప్ప ఇంకెవరికి లేదు అంత ఆశీర్వాదం. ఏంటంటే ఆయన ఎవరినైతే రాజు అవ్వాలంటే రాజు అయిపోతాడంట. రాజును సైతం నువ్వు బికారుడు అయిపోవాలంటే బికారుడు అయిపోతాడు. ఇంత ఆశీర్వాదం దేవునికి తప్ప ఎవరికి లేదు. అలాంటి ఆశీర్వాదం కలిగిన వ్యక్తి ఆయన ముందు, ఇదిగో ఎవరినైతే ఆశీర్వదిస్తాడో ఆశీర్వదించబడతారు, ఎవరైతే నాశనం అయిపోతాడో వారు నాశనం అయిపోతారు. అలాంటి బిలాము వస్తున్నాడు అనే వాళ్ళు ఒకప్పుడు. అంటే అంత గొప్ప ఖ్యాతి ఘనత కలిగిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఏమన్నారు ఆయన్ని? సోదెగాడు. ఇప్పుడు ఏమన్నారు ఆయన్ని? సోదెగాడు అంటే పనికి మాలిన మాటలు చెప్పేటోడు. ఇప్పుడు ఈ నోటి నుంచి ఏ మాట వచ్చినా అది నెరవేరట్లా. ఈ నోటి నుంచి ఏ మాట్లాడినా జరిగిపోయింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ నోటి నుంచి ఏ మాట వచ్చినా, ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన చేసింది. లేకపోతే గొప్పగా చెప్పుకోవాలి మనం ఆయన గురించి, చాలా గొప్పోడని చెప్పుకోవాలి. కానీ ఏమైపోయాడండి? సోదెగాడై చంపబడ్డాడు. వ్యతిరేకం. ఎవరికి వ్యతిరేకమైన ప్రార్థన ఇది? దేవునికే వ్యతిరేకమైన ప్రార్థన. కాబట్టి మన జీవితాల్లో అలాంటి ప్రార్థన అయినా చేస్తున్నాం. దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన మనం ఏమన్నా చేస్తున్నామేమో ఆలోచించుకోవాలి. హల్లెలూయా. ఏంటి దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన? ఎస్, కొన్ని మన జీవితాల్లో వాళ్ళ నాశనం కావాలి, వీళ్ళ నాశనం కావాలి, వీళ్ళు అలా అయిపోవాలి, వాళ్ళు అలా అయిపోవాలనే ప్రార్థన మాత్రం దేవుడు విననే. మనం ఆశీర్వదించబడాలి, మనతో ఉన్నవారు ఆశీర్వదించబడాలనే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలని చేసే ప్రార్థన దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన. హల్లెలూయా. మనం గడిచిన దినాల్లో 2-3 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇది ఉపమానం, ఒక కథ. ఒక ఆయన అంట
భార్య భర్త ఇద్దరు కలిపి ప్రార్థన చేసుకుంటున్నారు. క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ఎదురు పొదురిల్లు క్రైస్తవులే, మంచి క్రైస్తవులే. ఎదురు పొదురింట్లో ఎదురింటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. భార్య భర్త కలిపి, అయ్యా మాకు ఒక సైకిల్ కూడా లేదయ్యా. ఏం లేదయ్యా సైకిల్ కూడా? నీ చిత్తమైతే రేపు పొద్దున్న కల్లా మాకు సైకిల్ ఇవ్వయ్యా అని ప్రార్థన చేశారు. హల్లెలూయా. సరే, దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ మొర విన్నాడు. పొద్దున్న బయటకు వచ్చి చూసేసరికి ఏముంది, వీళ్ళ ఇంటి బయట భార్య భర్త వచ్చేసరికి ఏముంది, సైకిల్. చాలా సంతోషపడిపోయి దేవుడు మాకు సైకిల్ ఇచ్చాడు, దేవుడు మాకు ఏమిచ్చాడు, సైకిల్ ఇచ్చాడని సంతోషపడిపోయి అలా సంతోషంతో ఎదురింటోడు చూశారు. ఎదురింటోడికి వెళ్ళి ఇగో నాకు దేవుడు సైకిల్ ఇచ్చాడని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళబోతుండగా వాళ్ళ ఇంటి ముందు 2 సైకిళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. ఎన్ని సైకిళ్ళు ఉన్నాయండి? 2. ఈడ ఆనందంగా తుస్సు అయిపోయింది. ఏంటంటే నేను ఒకటి కోరితే దేవుడు ఆయనకి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చి ఆనందంగా పోయి ఇంటి లోపలికి పోయాడు. తర్వాత రోజు మళ్ళీ సాయంత్రం ప్రార్థన, ప్రభువా ఇదిగో సైకిల్ అడిగితే ఏమిచ్చావు? సైకిల్ ఇచ్చేసావు ప్రభువా. మరి మాకు నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు కాబట్టి ఏమనుకోకుండా నేను కారు అడుగుతున్నాను. ఏమడుగుతున్నాడు? ఎందుకు? సైకిల్ అడిగితే ఇచ్చాడు కదా. ఇప్పుడు కారు అడిగితే దేవుడు ఇస్తాడు కాబట్టి, ప్రభువా నేను ఏమనుకోకు, నువ్వు ఏమన్నా అనుకో కానీ మాకు కారు ఇచ్చేయి ప్రభువా అని గట్టిగా ప్రార్థన చేసి పొద్దున్న లేచి భార్య భర్త ఇంటికి వెళ్ళి చూడడం కదా ఏముంది ఎదురుగా. ఇప్పుడు సంతోషం, వీడికి సంతోషం ఏంటి తెలుసా? ఆడికి ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి? ఎదురింటికి 2 సైకిళ్ళు. ఇప్పుడు వీడి దగ్గర ఏముంది? ఇప్పుడు సంతోషంగా గంతలేసుకెళ్తే ఆ పక్క ఎదురింటిని పిలిచి నా దగ్గర కారు ఉందని చెప్తామని చూసేసరికి ఆడింటి ముందు కూడా 2 కార్లు. హల్లెలూయా. వీడికి మనశ్శాంతి లేదండి. సైకిల్ ఇస్తే సైకిల్ ఇచ్చాడు దేవుడు, మనశ్శాంతి ఉందా? లేదు. కారు ఎగిడితే కారు ఇచ్చాడు దేవుడు, అయినా మనశ్శాంతి ఉందా? ఎందుకు లేదు? అవతలోడు 2. సరే, ఈసారి కూడా రాత్రి ప్రార్థన చేశారు. ఏంటంటే ప్రభువా నాది గుడిసెన, ఆయన గుడిసె ముందు కారు ఉంటే ఏం బాగుంటుంది? ఓ బిల్డింగ్ కట్టయ్యా, ఓ ఫ్లోర్ అయ్యా. రేపు పొద్దున్న లేచేసరికి ఏమైపోవాలి? నా ఇల్లంతా గుడిసె కాస్త ఏమైపోవాలయ్యా? బిల్డింగ్ అయిపోవాలయ్యా. తెల్లారు లేచి చూసుకున్నాడండి. చూసుకునేసరికి అది ఏమైందంటే గుడిసె కాస్త ఏమైపోయింది? ఇంట్లోంచే మొత్తం బిల్డింగ్ అయిపోయింది. అంతలు వేసుకుంటే సంతోషంగా ఎదురింటోడిది ఏంటి ఇప్పుడు? గుడిసే. ఆడికి కారు ఉండొచ్చు, 2 కార్లు ఉండొచ్చు, ఆడికి ఏముంది ఇప్పుడు? గుడిసే ఉంది. ఇది నా బిల్డింగ్ ఉందని బయటకు వచ్చి ఆనందంగా సంతోషంగా అది చూసుకుంటూ ఎదురింటోడికి చెప్దామని చూసరికి ఆడికి 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. హల్లెలూయా. ఈడు 1 ఫ్లోర్ బిల్డింగ్ ఈడిది, ఎదురింటోడికి ఎన్ని ఫ్లోర్లు ఉంది? మనోడు అనుకున్నాడు నేను ఏది అడిగినా దేవుడు ఆడికి ఏం చేస్తున్నాడు? 2 చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? 2 చేస్తున్నాడని ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నారు మోకరించి. ప్రభువా నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేసే దేవుడు. సైకిల్ అడిగితే సైకిల్ ఇచ్చావు, కారు అడిగితే కారు ఇచ్చావు, గుడిసి తీసి బంగ్లా ఇమ్మడే బంగ్లా వేసావు. ప్రభువా ఇదిగో మా చివరి కోరిక. దేవుడు అడిగితే ఏంటి మీ చివరి కోరిక అంటే, ప్రభువా నా భార్యదొకటి నాదొకటి కళ్ళు పొడిచి అన్నాడు. ఏమన్నాడు? నా భార్యదొకటి నాదొకటి కళ్ళు పొడిచి. అదేం రప్పించాడు? అదేం ప్రార్థన అంటే, లేదు ప్రభువా నాకో ప్లాన్ ఉంది, నాకో ఉంది, నువ్వేం చేయాలి? మా కన్ను నా భార్య కన్ను వద్దురే అంటే, లేదు పొడిచేస్తావు. లేదంటే దేవుడు ఏం చేశాడు? తెల్లారేసరికి 2 కళ్ళు పొడిచేసారు, 2 కళ్ళు కనబడతలా, కన్ను కనబడతలా. ఇప్పుడు భార్య భర్త ఒకరి మొక్కలకు చూసుకుని పరిగెట్టుకు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. ఎవరింటికి? ఎదురింటికి. డోర్ కూడా ఎత్తున్నారు. వీళ్ళు అనుకున్న సంతోషం ఏంటో తెలుసా? మనకు ఒక్కరిని పోయింది కాబట్టి వాళ్ళకి పోతే రావడానికి లేట్ అవుతుంది, అందుకే డోర్ కొడితే డోర్ ఎక్కడ తెలియదు పంపించోళ్ళు అని డోర్ కొడతా ఉన్నారు. ఆవులు వచ్చి డోర్ తీసి ఏంటమ్మా ఏంటి ఇంత తొందరగా వచ్చారు, డోర్లు కొడుతున్నారు ఏంటని చూస్తే వీళ్ళకి 2 కళ్ళు కనపడుతుంది. వీళ్ళకేమో వీళ్ళు పిచ్చి అయిపోతుంది. అదేంటి మీరు 2 కళ్ళు పోవాలి కదా అంటారు. వీళ్ళు 2 కళ్ళు పోవడం ఏంటి రా అంటే 2 కళ్ళు పోవాలి లేదు. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించారు. ప్రభువా మా కళ్ళు పోయినాయి, మరి వాళ్ళు 2 కళ్ళు పోలేదంటే నీకు మంచి అడిగితే మంచి చేస్తాను కానీ చెడితే నేను ఎందుకు చేస్తాను దేవుడు. హల్లెలూయా. మరి నా కళ్ళు అంటే నీకు రావన్నాడు దేవుడు. అది దేవునికి విరుద్ధమైన ప్రార్థన మన జీవితాల్లో చేయకూడదు. హల్లెలూయా. దేవునికి విరుద్ధమైన ప్రార్థన ఎప్పటికీ మనం చేయకూడదు. చేస్తే దానివల్ల ఎవరికి ప్రమాదం? మనకే ప్రమాదం. వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు తగలడిపోవాలి, వాళ్ళ వద్దండి. మంచి ప్రార్థన,
అవతలోడు నాశనం అయిపోవడం వల్ల నీకు ఏమీ రాదండి. అవతలోడు బాగుపడితే నీకు మంచి జరుగుతుంది. అవునా కాదు? ఒక వ్యక్తి నీ జీవితంలో ఏదో శత్రుత్వం చేస్తున్నాడు, కుట్రలు పండుతున్నాడు. అలాంటి వాడు మనం ఏం చేయాలని కోరుకుంటే నాశనం అయిపోవాలి. నాశనం అయిపోతుంది కోరుకోకండి. ఇప్పుడు మంచిగా మారి నాకు స్నేహితుడు అవ్వాలని కోరుకో. హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన అది. కానీ మనం అదే చెయ్యం. ఏం చేస్తుంటాం? ప్రభువా వీడు నాకు అడ్డంకులు ఇట్టేస్తున్నాడు, ప్రభువా నాకు ఆటంకాలు ఇట్టేస్తున్నాడు. మీ సార్ల గురించో మీ దేవుడి గురించో నాకు అడ్డంకులు వేస్తున్నాడు ప్రభువా, అని తీసే ప్రభువా కాదు. ఆ సారే మారాలి. ఆ సారే నన్ను దగ్గర తెచ్చుకోవాలి. ఆ సారే నాకు ప్రమోషన్ విషయంలో, జాబ్ విషయంలో సహాయం తెచ్చేయాలని ప్రార్థించాలి. దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన ఎప్పటికీ మంచిది కానీ. ఇంకో ప్రార్థన గురించి విందాం. ఇది గర్వం కలిగిన ప్రార్థన. ఏం ప్రార్థన? గర్వం. చూద్దాం. లూకా సువార్త 18:11-12 పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరు వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారముకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నాను తనలో తాను ప్రార్థించు. ఇది యేసుప్రభువు వారు చెప్పిన ప్రార్థన. యేసుప్రభువు వారు చెప్తున్నాడు అర్థమయ్యే రీతిలో. ఇద్దరు వెళ్ళారంట ప్రార్థన చేయడానికి మందిరానికి. ఒకడు సొంకరి, ఒకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే దేవుని వాక్యం బాగా తెలిసి చాలా గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి అన్నమాట. దేవుని వాక్యం బాగా తెలిసి వాక్యాన్ని క్రమబద్ధంగా పాటించేవాడు. అయితే ఇద్దరు వెళ్ళారంట. ఈయన చేసే ప్రార్థన చెప్పబడింది. ఈయన ఏం చేస్తున్నాడంటే మొదటి విషయం అంటున్నాడు, ప్రభువా నన్ను వాళ్ళలాగా వీడిలాగా ఈ సొంకర్లాగా పుట్టించినందుకు నాకు వందనాలు అంటున్నాడంట. ఏమంటున్నాడు? వీడికిలాగా వాడికిలాగా ఆడికిలాగా నన్ను పుట్టించినందుకు నీకు. ఇది గర్వం ఎక్కిన మాట. ఇదేమెక్కిన మాట? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సృష్టినే ఏం చేస్తున్నాడు అంటే, ప్రభు వాడిని చేసింది నువ్వే, అవతరోని చేసింది నువ్వే, ఆళ్ళని చేసింది నువ్వే. ఆ క్యాస్ట్లో ఈ క్యాస్ట్లో కొంతమంది, ఇది ఈ రోజున ఉందండి. ఈ రోజులో కొంతమందికి ఉంది, ప్రభు ఆ క్యాస్ట్లో నేను పుట్టినందుకు నీకు వందనాలు, ప్రభు ఈ క్యాస్ట్లో నేను పుట్టినందుకు. దేవుడు వింటాడా ఈ ప్రార్థన? దేవుడు వింటాడా ఈ ప్రార్థన? వింటాడా? కొంతమంది పాస్టర్లు కూడా ఈ రోజున వెనకాల రెడ్లు, రావులు ఏ తగిలించుకుంటూ ఉంటారు. నాయుడ్లు అవసరం లేదులే, కానీ పేరు పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఈ చేసే ప్రార్థన ఈరోజు చాలా మంది చేస్తున్నారు. ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా నేను వాళ్ళకిలాగా పుట్టలేదు, ప్రభువా వీళ్ళకిలాగా పుట్టలేనందుకు నీకు వందనాలు. అంటే దేవుడు వాళ్ళని తక్కువ చేసి పుట్టించాడా? దేవుడు అన్న మనుషుల్ని తక్కువగా, వీడిలాగా వాడలాగా, వీడి రంగు ఇది వాడి రంగు అది, అలాంటి భేదాలు ఏమీ లేవు దేవుడికి. హల్లెలూయా. ఇది గర్వం ఎక్కినే మాట. ఇది గర్వం ఎక్కి దేవుణ్ణే అంటే ఈ ప్రార్థన చేస్తున్నాడు, కానీ వాడికి అర్థం కావట్లా. దీంతో ఏమంటున్నాడు అంటే, మనుషులందరూ నువ్వు ఒకలా పుట్టించలేదు దేవా అంటున్నాడు. ఈ ప్రార్థన ఎలా ఉందంటే, ప్రభువా నువ్వు మనుషులందరినీ ఒకలా చేయలేదు దేవా అంటున్నాడు. దేవుడు అలా చేసేవాడా? అందరిని ఒకేలా సృష్టించాడు, అందరిని ఒకేలాగా దేవుడు పుట్టించాడు. కానీ మనుషులు ఉండే విధానాన్ని బట్టి, మనుషుల్లోనే ఈ కులాలు, ఈ జాతులు, ఈ మతాలు, ఈ రంగులు, ఈ భేదాలు, దేవునికి అవేమీ లేవు. ఆయన అందరిని అక్కున చేర్చుకునేవాడు. హల్లెలూయా. ఆయన అందరినీ దగ్గర చేర్చుకునేవాడు. ఆయనకి అలాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవు. ఆయన మంచివాడు. హల్లెలూయా. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి చేసే ప్రార్థన ఏంటో తెలుసా? గర్వమెక్కిన మాటలు మాట్లాడుతున్నాడు. ఆడికిలా చేయలేదు, వీడికిలా చేయలేదు, వీడికిలా చేయలేదు, నన్ను గొప్పగా చేసినందుకు నీకు, ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. నిలబడి దర్భంగా చెప్తున్నాడు అంట. ఇది గర్వము ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? ఇది గర్వం ఎక్కిన ప్రార్థన. కొంతమంది చేస్తుండొచ్చు ఇలాంటి ప్రార్థనలు ఈ లోకంలో గర్వంతో, నేను పెద్ద సంఘ పెద్దని, లేకపోతే నేను ఎంత గొప్ప, పాస్టర్ గారు మాతోనే మాట్లాడతారు, పాస్టర్ గారు మాకే గౌరవిస్తారు, లేకపోతే మాకు ఇంత గొప్ప, మేము ఇంత కానుకిస్తాం, మేము అద్ది, మేము ఇదని కొంతమంది గర్వించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ గర్వం ఎక్కినట్లు, ప్రభువా నేను ఇస్తేనే పాస్టర్ బతుకుతాడయ్యా, ప్రభువా మేము చేస్తేనే పాస్టర్ కుటుంబం బతుకుతుందయ్యా అనే ప్రార్థన దేవుడు వింటాడా? ఏంటండి? హల్లెలూయా. గర్వం ఎక్కిన మాటలు దేవుడు ఎప్పటికీ వినడు. గర్వంతో ఉన్నామంటే గర్వంకు ముందు నాశనము నడుస్తుంది. గర్వం తర్వాత నాశనమే. గర్వించామంటే ఏమైపోతే నాశనమే వస్తుంది. గర్వం వల్ల మంచి ఎక్కడ జరిగిందా?
గర్వం వల్ల ఎక్కడ మంచి జరగదండి. గర్వం వల్ల ఈ లోకంలో పతనమే ఉంటుంది. గర్వం వల్ల ఈ లోకంలో నాశనమే ఉంటుంది. గర్వం వల్ల ఈ లోకంలో పతనమే, నాశనం, ఇంకేం లేదండి. కాబట్టి గర్వించదు. గర్వంగా దేవునిలో గర్వంగా బతుకు. అంటే నా దేవుడు నాకు తోడు ఉన్నాడని గర్వంగా బతకచ్చు. కానీ ఈ లోకంలో దేవుని పక్కడే, దేవునికి ఎదురుగా ఉండి గర్వంగా, దేవుడు నా తోడు ఉన్నాడు కాబట్టి నేను గర్వంగా ఉంటా, అది మంచిది. కానీ దేవుడికి ఎదురు చెప్తూ గర్వంగా బతకద్దు. ఇది గమనిద్దాం. ఆయన ఇంకేమంటున్నాడు, అక్కడితో వదిలిపెట్టలా. వారముకు 2 వారాలు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నాను. 2 విషయం. మొదటి విషయం ఏమో, ఆళ్ళ ఇళ్ళ నేను లేను, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవుడు అంగీకరిస్తాడా కృతజ్ఞతాస్తుతులు? దేవుడు అంగీకరిస్తాడా ప్రార్థన? ప్రభా నీ చేత కాదు, అందరినీ ఒకలా పుట్టించలేకపోయావు అనే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఆయన ఇంకెలా ఉన్నాడంటే, వారానికి 2 మార్లు ఉపవాసం ఏం చేస్తున్నాడు ఈయన? వారానికి 2 వారాలు. దేవునికి తెలుసు కదా, తెలిసే తెలీదా? చెప్పండి. దేవునికి తెలుసు. ఈయనంటే దేవునికి చెప్తాడు, ప్రభువా నేను వారానికి 2 రోజులు ఉపవాసం. ఎవడన్నమాన్నాడు నేను అంటాడు దేవుడు. దేవుడు ఏమంటాడు? నువ్వు ఉపవాసం ఉంటున్నావు దేవుని కొరకు తెలుసు దేవునికి. ఇప్పుడు నువ్వు చెప్పుకుంటున్నాడు, దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరన్నా కనబడ్డారు, నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటానండి అడిగితే పర్లా. అడిగితే ఎవరన్నా అడిగి, అమ్మా మీరు క్రైస్తవులు కదా, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటారని అడిగారు అనుకోండి, అప్పుడు చెప్పడం పర్లేదండి. అప్పుడు చెప్తే వాళ్ళు అడగక ముందే నీ భక్తిని కనబడతాయి. ఏ భక్తి? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాయి. ఎవడు అడిగాడు ఈయన్ని? ఎవరిని అడిగారండి ఈయన ఎవరన్నా అడిగారు ఈయన్ని? ఎవరు అడగలేదండి. ఈయనకీనే ఏం చెప్పుకుంటున్నాడు? నేను వారానికి 2 రోజులు ఉంటాను. గర్వం. నా అంత భక్తిపరుడు ఎవడో లేడు. వారం నువ్వు ఎవడన్నా మాట్లాడు, ఇలాంటి గొప్పలు చెప్పుకోవద్దు అంటాడు. రహస్యంగా ప్రార్థన చేయమని, నువ్వు ఇచ్చేది కానీ నువ్వు చేసేది కానీ రహస్యముగా చేయాలి. ఈ చేతి చేసింది ఈ చేతికి. మరి ఇదేం చేస్తున్నాడు? వారానికి 2 రోజులు ఉపవాసం అంట. ఎందుకు ఇలా చెప్పుకుంటే దానికి ఏం లేదు, గర్వం. ఇంకోటి అంటాడు, నా సంపాదన అంతట్లో 10వ వంతు. ఇప్పుడు ఎవడు అడిగాడండి? ఎవరు అడిగారు? ఎవరన్నా అడిగారా? వీడు మహాయితికి డబ్బులు కూడా లెక్కేసి చెప్పేలాగా ఉన్నాడు, రూపాయితో సహా. వీళ్ళు సోంపులోను, జీలకర్రలోను, పుదీనలో కూడా 10వ భాగం తెస్తారు. పరిచయం అన్నాడు, నేను 10వ భాగం తెస్తాను. నువ్వు దేవునికి చెప్పు, దేవునికి ప్రార్థన చేస్తాను. అది మందిరంలో రోజు చేసే ప్రార్థన. ఈయన ఎలా చేయాలి? చక్కగా, ప్రభా ఈరోజు ఇచ్చినందుకు వందనాలు, ఈ ధనాన్ని ఇచ్చినందుకు వందనాలు, ప్రభా నన్ను నడుపుతున్నాను, నాకు చక్కగా నడిపింది, నాకు ఆరోగ్యాన్ని, నా కుటుంబం. ఇది కాదు, నేను నా దాంట్లో 10వ భాగం ఇస్తున్నాను, నీకు నేను పోషిస్తున్నాడు చెప్తున్నాడు. గర్వపు మాటలు. ఒక చోట నేను షాక్ అయిపోయాను. ఏంటంటే ప్రార్థన ఇచ్చాను నేను ఒక సంఘంలో, ప్రార్థన నడిపిస్తూ ప్రార్థన చేస్తుంది. ప్రభా ఇదిగోనైనా నేను 10వ భాగం ఇస్తున్నాను అయ్యా, మా ఆయన 10వ భాగం. నేను చేయమందేమో అనారోగ్యంతో పలానా ఊళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు దేవుడు ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేయమన్నా. ఏం చేయమన్నాను? అనారోగ్యంతో ఉన్నారు, ఆరోగ్యం రావాలని ప్రార్థన చేయమన్నా. మరి అమ్మగారు ఏం చేస్తున్నారు అనుకున్నారు? ప్రభా నేను 10వ భాగం ఇస్తున్నా, మా ఆయన 10వ భాగం ఇస్తున్నాడు, మరి ఏం చేయమంటావు ప్రభా? నేనేం చేయమన్నాను ప్రార్థన? వాళ్ళు ఎవడికో బాగలేదు ప్రార్థన చేయమంటే ఈమె చెప్తుంది మైక్లో ప్రార్థన, అందరూ వింటున్నారు కదా. అంటే పాస్టర్ గారు చెప్పలేదేమో 10వ భాగం ఇస్తుంది ఈవిడని, ఈమె ప్రార్థన చేస్తుంది కాబట్టి ఈమె చెప్తుంది, ప్రభా నేను 10వ భాగం ఇస్తున్నాను, మా ఆయన కూడా 10వ భాగం ఇస్తున్నాడు ప్రభా, ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభా? ఏం చేస్తారు? ఎందుకు చేస్తుందా ప్రార్థన? ఇంకో దగ్గర ప్రార్థన చేయమంటే, ఏదైనా విషయం మీద ప్రార్థన చేయమంటే వాళ్ళ కుటుంబం గురించి చెప్పుకుంటుంటారు, వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేసుకుంటారు. గర్వం. అంటే ఈ ప్రార్థనలో గర్వమైన ప్రార్థనలు చాలా ఉంటాయి ఈ రోజుల్లో. ఎందుకంటే నేను చాలా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముకున్నాను, నేను ఎన్నో సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నాను, నేను ఎన్నో సంవత్సరాల నుంచి. ఏం పని చేయవండి, ఏం పని చేయవు దేవుని దగ్గర. చిన్నపిల్లడు చేసిన ప్రార్థన అంటాడు, ముసలోడు చేసిన ప్రార్థన అంటాడు, నువ్వు అప్పుడే చర్చకొచ్చి ప్రార్థన చేసే దేవుడు అంటాడు. నేను ఇంత పెద్ద, ఇంత గొప్ప, ఇంత అది ఉంది. ఆఖరికి బతుకేమైపోయిందంటే ఈరోజు నవ్వులాటగా చెప్పుకున్నాం ఈ పరిచయ బతుకు.
ఆయన చేసిన ప్రార్థన వల్ల ఏమైపోయాడంటే నవ్వులాట అయిపోయాడు. అవమానం వచ్చింది ఆయనకి. ఈ రోజు కూడా ఎప్పుడో చచ్చిపోయింటాడు, కానీ ఇప్పటికి మనం చెప్పుకుంటున్నాం ఆ పలానా ప్రార్థన చేసిన గురించి. ఈ రోజు కూడా చెప్పుకున్నాం లేదు. అది అవమానం వచ్చింది, అది గొప్ప రాలేదండి. గర్వంతో చేసిన ప్రార్థన అవమానం తీసుకొస్తుంది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించు. హల్లెలూయా. సంఘంలో ఎంత గొప్పగానో బతికేచ్చండి, సంఘం బయట ఎలా బతుకుతున్నాం అనేది దేవుడు చూస్తాడు. అప్పుడు ప్రార్థన సరదా వీడి ఇక్కడికి వచ్చి ఇంత చెప్పుండొచ్చు ప్రార్థన చేస్తూ, ప్రభువా నీకు దర్శన భాగం ఇస్తానని, కానీ వారం అంతా ఎడుతాడు, నెలంతా ఎడుతున్నాడు. అయ్యి బాబోయ్ ఇంత కానుక ఇచ్చేసాను, ఇంత చేసేసాను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాడు, కానీ కనమరువులన్నీ అప్పో రేపు ఉపవాసం ఉండాలి, అప్పో రేపు ఉపవాసం ఉండాలని ఎడుతున్నాడు. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామో బయట కూడా ఎలా ఉన్నాము. ఈ ప్రార్థన చేస్తున్నాడు వీడు బతకట్లా, అందుకే గొప్పలు పోతున్నాడు దేవుని దగ్గర. దేవుడి దగ్గర గొప్పలకు పోయే ప్రార్థన చేయకూడదు. అది దేవుడు వెండో, అలాగే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఆఖరి మనం చూస్తే పాపంతో కూడిన ప్రార్థన. ఏం ప్రార్థన? విశ్లేషించి మామూలు చెప్పు వదిలేస్తాను. పాపంతో కూడిన ప్రార్థన. పాపంతో కూడిన ప్రార్థన అంటే నువ్వు పాపంలోనే ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఇది వెండ అని చెప్తున్నాను. అది జస్ట్ ప్రమాదకరమైన కాదు, కానీ పాపంలో ఉన్న నీవు ప్రార్థన చేస్తావు, పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. ఆయన విన్నాడేమో అని నువ్వు ముందుకెళ్తే గోతులో పడతావు. ఏంటి? దావీదు ప్రార్థన చేసుకుని గొల్లియాతును చంపడానికి వెళ్ళాడు. అప్పటికి దావీదు ఏ పాపం లేదు. దావీదు ప్రార్థన చేసుకుని వెళ్ళాడు, ఏమని? దేవా నువ్వు నాకు సహాయం తెచ్చి తోడుండు అని వెళ్ళాడు. ఈయనలో పాపం ఉందనుకో, పాపాన్ని విడిచిపెట్టకుండా దేవా నువ్వు నాకు తోడుండు అని గొల్లియాతు దగ్గరికి వెళ్ళాడు అనుకో, గొల్లియాతు తొక్కి చంపిస్తాడు. ఇది ప్రమాదమే. అంటే దేవుడు వినహేడు అనుకుని పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఆ పాపం నేనేం చేద్దంటే దేవుడు చేస్తాడులే, కార్యం చేస్తాడు, ముందుకు నెడుతుంది, మనం చిరిగిపోతాం. జాగ్రత్త. కాబట్టి పాపంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దాని ప్రతిఫలం రాదు. యెషయా గ్రంథంలో రాయబడింది మాటలు. కానీ కాబట్టి మనం కనిపెట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంటే కీర్తనలు 135:6 వచనాల్లో, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. కాపలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? కనిపెట్టి అంటే దేవుడు ఇస్తాడు అని ప్రార్థించాలి. ఎలా ఎదురు చూడాలంటే కూడా రాయబడింది. ఎలా కనిపెట్టాలంటే అక్కడ రాయబడుతున్న విషయము, కావలి వారు ఉదయం కొరకు ఎదురు చూస్తున్నట్లు. ఉదయం కొరకు వారు ఎదురు చూస్తారు. రాత్రంతా నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న ఎదురు చూస్తున్నట్లుగా దేవా నిన్ను కొరకు ఎదురు చూస్తాను. చంటి పిల్ల తన తల్లి మీద ఆధారపడినట్లుగా. చంటి పిల్లకి పాలు ఎవరు ఇవ్వాలి? ఆ పిల్లకి అవసరం వచ్చినప్పుడు టక్మ వెళ్ళి పాలు గ్యాస్ వెలిగించుకుని తాగద్దా? తల్లి ఏం చేస్తుంది? ఇవ్వాలి. అలా మనం ఉండాలి. హల్లెలూయా. అలా మనం దేవుడి మీద ఆధారపడి కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే ఈ ప్రమాదకరమైన ప్రార్థన మనం చేయలేం, కానీ మంచి ప్రార్థనలు మనము చేయగలుగుతాం. ఒకవేళ ఇలాంటి ప్రమాదకరమైన ప్రార్థనలు ఏమైనా మనం చేస్తున్నట్లయితే వాటిని దూరంగా ఉంచుకొని కనిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. ఈ వాక్యం ద్వారా మనం ఫలింపు చేయను గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలయ్యా. రాజా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ప్రభువా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. మా జీవితాలు నీ మాటలు కావాలి, మా బ్రతుకుల్లో నీ మాటలు కావాలి. మా పరిస్థితులను మార్చేది నీ ప్రార్థన, మా స్థితిగతులను మార్చేది నీ ప్రార్థన, మా జీవితాలను మార్చేది నీ ప్రార్థన. నీ ప్రార్థన గొప్పది, నీ ప్రార్థన బలము గొప్పది. ప్రభువా దేవా ఒకవేళ మేము తెలిసి తెలియక ప్రభువా ఇగో నీకు వ్యతిరేకమైన ప్రార్థనలు చేస్తున్నాము, క్షమించి ప్రభువా. నీకు వ్యతిరేకమైన ప్రార్థనలు నేను చేయకూడదు. అలాగే ప్రభువా ఇదిగో గర్వంతో కూడిన ప్రార్థన చేస్తాను, క్షమించి ప్రభువా. నిన్ను కనిపెట్టుకొని నీ మీద ఆధారపడే ప్రార్థన, నువ్వు ఇస్తే చాలు అనే మనసు కలిగి ప్రార్థన చేసే భాగ్యం మాకు అనుగ్రహించి ప్రతి బిడ్డని బలపరిచి మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనకి గొప్ప సమాధానం తెచ్చింది. యేసు మంచి నామమున తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు.